హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆధునిక మార్కెట్లోని ఈ ధరలు తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటుంది. సో వివరాలకు వెళ్ళిపోదాం. పత్తి వచ్చేసి మధ్యస్థ ధర 7,189 రూపాయలు ఉండగా క్వింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి 7,471 రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే మధ్యస్థ ధర వచ్చి 5,689 రూపాయలు మరియు గరిష్టంగా క్వింటల్ వేరుశనగ ధర వచ్చి 6,621 రూపాయలు. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే మధ్యస్థ ధర వచ్చి 5,750 రూపాయలు మరియు క్వింటల్ గరిష్ట ధర ఆమోదాలు వచ్చి 5,785 రూపాయలు ఉన్నది. అదేవిధంగా సన్ఫ్లవర్ చూసుకుంటే మధ్యస్థ ధర వచ్చి 5,125 రూపాయలు మరియు గరిష్టంగా ధర చూసుకుంటే క్వింటల్కి సన్ఫ్లవర్ వచ్చి 5,125 రూపాయలు ఉన్నది. అదేవిధంగా ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని కందులు చూసుకుంటే మధ్యస్థ ధర వచ్చి 6,300 మరియు క్వింటల్ గరిష్ట కందుల ధర వచ్చి 6,623 రూపాయలు ఉన్నది. అదేవిధంగా మనం ఆదిలాబాద్ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 5,544 రూపాయలు ఉండగా మరియు క్వింటల్ గరిష్టంగా 6,930 రూపాయలు ఉన్నది. భద్రాచలం మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 7,300 మరియు క్వింటల్ గరిష్టంగా 7,300 ఉన్నది. భైంసా మార్కెట్లోని కనిష్ట పత్తి 6,500 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,000 ఉన్నది. చరళ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 7,300 మరియు క్వింటల్ గరిష్టంగా 7,500 ఉన్నది. ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట 6,800 పత్తి మరియు గరిష్టంగా పత్తి క్వింటల్కి 7,020 రూపాయలు ఉన్నది. హుస్నాబాద్ మార్కెట్లో కనిష్టంగా 7,121 రూపాయలుగా పలికి క్వింటల్ గరిష్టంగా 7,200 ఉన్నది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి 6,750 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా 7,000 ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి 6,257 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా 6,527 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా బీజాపూర్ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 1,566 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా 7,430 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా రాయచూర్ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర చూసుకుంటే 6,319 రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,450 రూపాయలుగా ఉన్నది.